హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. గత సంవత్సరం దాదాపు 1.3 మిలియన్ అంటే 13 లక్షల మంది విద్యార్థులు అబ్రాడ్లో ఇతర దేశాల్లో చదువుకుంటున్నారు మన భారతదేశం నుంచి. అదే చైనా విషయానికి వస్తే దాదాపు 1 మిలియన్ అనమాట, అంటే 10 లక్షల మంది విద్యార్థులు బయట దేశాల్లో చదువుకుంటున్నారు. అయితే భారతదేశ విద్యార్థులకు సంబంధించి ఎవరైతే ఫారెన్లో చదువుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ సేఫ్టీ కన్సర్న్ మీద ప్రయారిటీ ఇస్తామని చెప్పి జయశంకర్ గారు ఈ మధ్య రాజ్యసభకి తెలిపారనమాట. అంతేకాదు, అవసరమైతే వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్స్ కూడా రన్ చేస్తాం, వాళ్ళని భారతదేశానికి సేఫ్గా తీసుకొస్తామని. మనం చూసాం అమెరికాలో పరిస్థితులు ఎలా ఉన్నాయో. వీటన్నిటికి సంబంధించి ఒక కన్సర్న్ కెనడాలో, అమెరికాలో, కొన్ని యూరోపియన్ కంట్రీస్లో ఇండియన్ విద్యార్థులు ఉద్యోగాలు లేక, కనీసం పార్ట్ టైం జాబ్స్ లేక, ఇక్కడ బ్యాంకుల్లో లోన్స్ పెట్టి చదువుకోవడానికి ఫారెన్ వెళ్ళి అక్కడ కనీసం పార్ట్ టైం జాబ్స్ లేక అల్లాడిపోతున్నారనమాట. ఈ పరిస్థితిలో విదేశాల్లో చదువుకునే భారతీయ విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ప్రకటించారు. భారతీయ విద్యార్థులు అమెరికాలో 3,30,000 మంది, కెనడాలో 4 లక్షల మందికి పైగా చదువుతున్నారనమాట. ఆ దేశాల్లో చూస్తే కనుక ఫారెన్ స్టూడెంట్స్లో మనమే టాప్, అమెరికాలో కానీ కెనడాలో కానీ. సో 3,30,000 మంది అమెరికాలో, 4 లక్షల పైగా కెనడాలో. ఇంతమంది విద్యార్థులు మన వాళ్ళు అక్కడ వెళ్ళి చదువుకుంటున్నారు. అంటే వాళ్ళ యూనివర్సిటీస్ కూడా మనపైన డిపెండ్ అయ్యాయి. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు ఎవరైతే అమెరికాలో, కెనడాలో ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారనమాట. దాంతో వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ కన్సర్న్స్ అనేవి మనకి ప్రయారిటీ అయిపోయాయి. భారతదేశ విదేశీ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గత 5 సంవత్సరాల్లో 41 దేశాల డేటా చూసుకుంటే దాదాపు 633 మంది భారతీయ విద్యార్థులు అక్కడ చదువుకున్న వాళ్ళు రకరకాల కారణాల వల్ల మరణించారంట. దీనిలో హైయెస్ట్ అంటే ఎక్కువ మంది చనిపోయింది కెనడాలో 172 మంది, ఫాలోడ్ బై యుఎస్ అనమాట. యుఎస్లో దాదాపు 108 మంది విద్యార్థులు ఇక్కడి నుంచి చదువుకోవడానికి అమెరికా వెళ్ళిన విద్యార్థులు మరణించారంట. విదేశాల్లో భారతీయ విద్యార్థులు ఫేస్ చేసిన అంశాల్లో రేసిజం కావచ్చు, హేట్ క్రైమ్స్ కావచ్చు, సస్పీషియస్ షూటింగ్స్ కావచ్చు, కిడ్నాపింగ్ కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, ఇలా రకరకాల అంశాలు ఉన్నాయన్నమాట. కానీ మన వాళ్ళకి సేఫ్టీ అనేది మధ్య బాగా కరువైపోయిందని చెప్పాలి. కొన్ని సందర్భాల్లో మన విద్యార్థులు అక్కడ ఉండకూడని ప్లేసెస్లో ఉంటాం అనమాట. ఎక్కడైతే షూటింగ్ జరుగుతుందో అలాంటి ప్లేస్లో ఉంటాము, లేదా ఏదైతే పూర్ స్లమ్ ఏరియాస్ ఎక్కడైతే క్రైమ్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ ఉండటము, లేదా బ్లాక్స్ ఎక్కువ ఉంటారో అక్కడ ఉంటాము. ఇలా ఉండటం వల్ల కూడా వీళ్ళపైన అటాక్స్, టార్గెటెడ్ అటాక్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే కెనడాకి వెళ్ళారో, కెనడాలో విద్యను అభ్యసిస్తున్నారో వాళ్ళు 20,000 మంది అడ్రస్సే గల్లంతైందంట. వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియట్లా. కొన్నిసార్లు ఫారిన్ యూనివర్సిటీస్, కొన్ని ఫేక్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ ఇచ్చినట్టు చూపించి వాళ్ళని తీసుకెళ్ళటం, తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు దొరక్క వాళ్ళు ఎక్కడున్నారో తెలియకపోవటం, ఇలాంటివి కూడా జరుగుతున్నాయండి. ముఖ్యంగా కెనడాలో ఇది ఎక్కువగా ఉందంట. ఇవన్నీ పక్కన పెడితే భారతీయ విద్యార్థులు అబ్రాడ్ వెళ్ళి అక్కడ చదువుకోవడం వల్ల, అక్కడ యూనివర్సిటీస్లో ఫీజెస్ కట్టడం వల్ల, దీనన్నిటి వల్ల మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. మన మేధో వలస, తర్వాత మనం అక్కడికి వెళ్ళి చదువుకోవడం, ఇవన్నీ చూస్తే కనుక దాదాపు మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మీద $6 బిలియన్ ఎఫెక్ట్ పడుతుందని చెప్పి అంచనాలు చెప్తున్నాయి. భారతదేశంలోని అనేక మంది విద్యార్థులు స్టడీ బేస్డ్ మైగ్రేషన్ చదువుకోవడానికి అబ్రాడ్ వెళ్ళి అమెరికా కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, యూకే కానీ, ఇలా చాలా దేశాలకు వెళ్ళి అక్కడే ఇంకా లైఫ్ చాయిస్, వాళ్ళు అక్కడే ఉందాం, లైఫ్ అక్కడే సెటిల్ అవుదామని ఆలోచనతో వెళ్తారనమాట. సో ఇలాంటి వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది. కేవలం 2022 సంవత్సరంలోనే దాదాపు 2,25,000 మంది భారతీయులు వాళ్ళ భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారంట. అంటే మన పౌరసత్వం వదులుకుని విదేశీ పౌరసత్వం మీద మనకి మోజు బాగా పెరిగిపోయింది. నేను అమెరికన్ సిటిజన్ అవ్వాలి, ఆస్ట్రేలియన్ సిటిజన్ అవ్వాలి, బ్రిటిష్ సిటిజన్ అవ్వాలి, ఇవి ఎక్కువైపోయినాయి అనమాట. ఈ మోజు వల్లే మన విద్యార్థులు ఇప్పుడు కొత్తగా వెళ్ళిన వాళ్ళు అక్కడ ఇబ్బంది పడుతున్నారనమాట. మన వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ఒక మాట అన్నారు, గోయింగ్ అబ్రాడ్ ఈజ్ అ న్యూ డిసీజ్ అమాంగ్ చిల్డ్రన్. యూత్లో విదేశీ యానం అనేది ఒక కొత్తగా అంటుకుంది, ఒక రోగం లాగా అని చెప్పలేం. కానీ బెటర్ లైఫ్ స్టైల్ కోసం, బెటర్ చాయిసెస్ కోసం, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ కోసం విదేశాలకు వెళ్ళాలనుకోవడం తప్పులేదు. కానీ అక్కడ కష్టాలు పడుతూ కూడా బతుకు ఈడ్చుకోవడం అనేది తప్పు. గత సంవత్సరం దాదాపు 1.3 మిలియన్ అంటే 13 లక్షల మంది విద్యార్థులు అబ్రాడ్లో ఇతర దేశాల్లో చదువుకుంటున్నారు మన భారతదేశం నుంచి. అదే చైనా విషయానికి వస్తే దాదాపు 1 మిలియన్ అనమాట, అంటే 10 లక్షల మంది విద్యార్థులు బయట దేశాల్లో చదువుకుంటున్నారు. అయితే భారతదేశ విద్యార్థులకు సంబంధించి ఎవరైతే ఫారెన్లో చదువుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ సేఫ్టీ కన్సర్న్ మీద ప్రయారిటీ ఇస్తామని చెప్పి జయశంకర్ గారు ఈ మధ్య రాజ్యసభకి తెలిపారనమాట. అంతేకాదు, అవసరమైతే వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్స్ కూడా రన్ చేస్తాం, వాళ్ళని భారతదేశానికి సేఫ్గా తీసుకొస్తామని. మనం చూసాం అమెరికాలో పరిస్థితులు ఎలా ఉన్నాయో. వీటన్నిటికి సంబంధించి ఒక కన్సర్న్ కెనడాలో, అమెరికాలో, కొన్ని యూరోపియన్ కంట్రీస్లో ఇండియన్ విద్యార్థులు ఉద్యోగాలు లేక, కనీసం పార్ట్ టైం జాబ్స్ లేక, ఇక్కడ బ్యాంకుల్లో లోన్స్ పెట్టి చదువుకోవడానికి ఫారెన్ వెళ్ళి
అక్కడ కనీసం పార్ట్ టైం జాబ్స్ లేక అల్లాడిపోతున్నారనమాట. ఈ పరిస్థితిలో విదేశాల్లో చదువుకునే భారతీయ విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ప్రకటించారు. భారతీయ విద్యార్థులు అమెరికాలో 3,30,000 మంది, కెనడాలో 4 లక్షల మందికి పైగా చదువుతున్నారనమాట. ఆ దేశాల్లో చూస్తే కనుక ఫారెన్ స్టూడెంట్స్లో మనమే టాప్, అమెరికాలో కానీ కెనడాలో కానీ. సో 3,30,000 మంది అమెరికాలో, 4 లక్షల పైగా కెనడాలో. ఇంతమంది విద్యార్థులు మన వాళ్ళు అక్కడ వెళ్ళి చదువుకుంటున్నారు అంటే వాళ్ళ యూనివర్సిటీస్ కూడా మనపైన డిపెండ్ అయ్యాయి. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు ఎవరైతే అమెరికాలో కెనడాలో ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారనమాట. దాంతో వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ కన్సర్న్స్ అనేవి మనకి ప్రయారిటీ అయిపోయాయి. భారతదేశ విదేశీ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గత 5 సంవత్సరాల్లో 41 దేశాల డేటా చూసుకుంటే దాదాపు 633 మంది భారతీయ విద్యార్థులు అక్కడ చదువుకున్న వాళ్ళు రకరకాల కారణాల వల్ల మరణించారంట. దీనిలో హైయెస్ట్ అంటే ఎక్కువ మంది చనిపోయింది కెనడాలో 172 మంది, ఫాలోడ్ బై యుఎస్ అనమాట. యుఎస్లో దాదాపు 108 మంది విద్యార్థులు ఇక్కడి నుంచి చదువుకోవడానికి అమెరికా వెళ్ళిన విద్యార్థులు మరణించారంట. విదేశాల్లో భారతీయ విద్యార్థులు ఫేస్ చేసిన అంశాల్లో రేసిజం కావచ్చు, హేట్ క్రైమ్స్ కావచ్చు, సస్పీషియస్ షూటింగ్స్ కావచ్చు, కిడ్నాపింగ్ కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, ఇలా రకరకాల అంశాలు ఉన్నాయన్నమాట. కానీ మన వాళ్ళకి సేఫ్టీ అనేది ఈ మధ్య బాగా కరువైపోయిందని చెప్పాలి. కొన్ని సందర్భాల్లో మన విద్యార్థులు అక్కడ ఉండకూడని ప్లేసెస్లో ఉంటాం అనమాట. ఎక్కడైతే షూటింగ్ జరుగుతుందో అలాంటి ప్లేస్లో ఉంటాము, లేదా ఏదైతే పూర్ స్లమ్ ఏరియాస్ ఎక్కడైతే క్రైమ్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ ఉండటము, లేదా బ్లాక్స్ ఎక్కువ ఉంటారో అక్కడ ఉంటాము. ఇలా ఉండటం వల్ల కూడా వీళ్ళపైన అటాక్స్, టార్గెటెడ్ అటాక్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే కెనడాకి వెళ్ళారో, కెనడాలో విద్యను అభ్యసిస్తున్నారో వాళ్ళు 20,000 మంది అడ్రస్సే గల్లంతైందంట. వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియట్లా. కొన్నిసార్లు ఫారెన్ యూనివర్సిటీస్, కొన్ని ఫేక్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ ఇచ్చినట్టు చూపించి వాళ్ళని తీసుకెళ్ళటం, తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు దొరక్క వాళ్ళు ఎక్కడున్నారో తెలియకపోవటం, ఇలాంటివి కూడా జరుగుతున్నాయండి. ముఖ్యంగా కెనడాలో ఇది ఎక్కువగా ఉందంట. ఇవన్నీ పక్కన పెడితే భారతీయ విద్యార్థులు అబ్రాడ్ వెళ్ళి అక్కడ చదువుకోవడం వల్ల, అక్కడ యూనివర్సిటీస్లో ఫీజెస్ కట్టడం వల్ల, దీనన్నిటి వల్ల మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. మన మేధో వలస, తర్వాత మనం అక్కడికి వెళ్ళి చదువుకోవడం, ఇవన్నీ చూస్తే కనుక దాదాపు మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మీద $6 బిలియన్ ఎఫెక్ట్ పడుతుందని చెప్పి అంచనాలు చెప్తున్నాయి. భారతదేశంలోని అనేక మంది విద్యార్థులు స్టడీ బేస్డ్ మైగ్రేషన్ చదువుకోవడానికి అబ్రాడ్ వెళ్ళి అమెరికా కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, యూకే కానీ ఇలా చాలా దేశాలకు వెళ్ళి అక్కడే ఇంకా లైఫ్ చాయిస్ వాళ్ళు అక్కడే ఉందాం, లైఫ్ అక్కడే సెటిల్ అవుదాం అని ఆలోచనతో వెళ్తారనమాట. సో ఇలాంటి వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది. కేవలం 2022 సంవత్సరంలోనే దాదాపు 2,25,000 మంది భారతీయులు వాళ్ళ పౌరసత్వాన్ని, భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారంట. అంటే మన పౌరసత్వం వదులుకుని విదేశీ పౌరసత్వం మీద మనకి మోజు బాగా పెరిగిపోయింది. నేను అమెరికన్ సిటిజన్ అవ్వాలి, ఆస్ట్రేలియన్ సిటిజన్ అవ్వాలి, బ్రిటిష్ సిటిజన్ అవ్వాలి, ఇవి ఎక్కువైపోయినాయి అనమాట. ఈ మోజు వల్లే మన విద్యార్థులు ఇప్పుడు కొత్తగా వెళ్ళిన వాళ్ళు అక్కడ ఇబ్బంది పడుతున్నారనమాట. మన వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ఒక మాట అన్నారు, గోయింగ్ అబ్రాడ్ ఈజ్ అ న్యూ డిసీజ్ అమాంగ్ చిల్డ్రన్. యూత్లో విదేశీ యానం అనేది ఒక కొత్తగా అంటుకుంది, ఒక రోగం లాగా అని చెప్పలేం. కానీ బెటర్ లైఫ్ స్టైల్ కోసం, బెటర్ చాయిసెస్ కోసం, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ కోసం విదేశాలకు వెళ్ళాలనుకోవడం తప్పులేదు. కానీ అక్కడ కష్టాలు పడుతూ కూడా బతుకు ఈడ్చుకోవడం అనేది తప్పు.